ప్రస్తుత రోజుల్లో ఈ సూసైడ్ టెండెన్సీ ఎక్కువగా చూస్తున్నాం. మనం ఎక్కడ చూసినా చిన్న చిన్న కారణాలకి పెద్ద పెద్ద డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు. ప్రివెన్షన్ డే నేపథ్యంలో అయితే మనతో పాటు డాక్టర్ పూజిత జోషిలా మనతో పాటు ఉన్నారు. అసలు దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని చెప్పి మేడం డాక్టర్ పూజిత జోషిలా అయితే బుక్ అయితే రాయడం అయితే జరిగింది. ఆ బుక్ కూడా ఈరోజు ఈ పురస్కరించుకొని ఈరోజు లాంచ్ అయితే చేస్తున్నారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ సంఘభద్ర బాగ్చి. అయితే మనతో పాటు డాక్టర్ పూజిత జోషిలా ఉన్నారు. మేడం చెప్పండి, చిన్న చిన్న కారణాలు చిన్నదైనా వాళ్ళకి అది పెద్ద ఇదిగా తయారయ్యి దానికి చాలా ఈ ప్రాణం విలువ తెలియకుండా చాలా ఎక్కువ సూసైడ్ అటెంప్ట్ చేసుకుని అనవసరంగా ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. విలువైన ప్రాణాలు కోల్పోయి వాళ్ళ పేరెంట్స్కి అయితే శోకం మిగులుస్తున్నారు. ఏం చెప్తారు మీరు? దీనికి ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి, సొసైటీ మీద ఎలాంటి అవగాహన మనం కల్పించాలి? సో ఈరోజు సెప్టెంబర్ 10th వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అండి. అంటే ప్రపంచంలోని సూసైడ్ నివారణకు మొత్తం అందరూ అన్ని కమ్యూనిటీస్ కానీ అందరూ మనుషులు అన్ని ఆర్గనైజేషన్స్ WHO అంటే మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్లియర్గా చెప్తా ఉంది. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి చేంజింగ్ నెరేటివ్స్ అబౌట్ ద సూసైడ్. అంటే చాలామందికి మనలో మిత్స్ ఉంటాయండి, అంటే అపోహలు ఉంటాయి. సూసైడ్ ఎవరైనా చచ్చిపోవాలని ఉంది అన్నప్పుడు అలా మాట్లాడితే చేసుకుంటారు, మాట్లాడడం వల్ల చేసుకుంటారు అనేది ఇది ఒక పెద్ద అపోహ, అదొక మిత్. ఇలాంటి సూసైడ్కి చుట్టూ ఉన్న మిత్స్ని, అపోహల్ని తొలగించడము, దాని ఫ్యాక్ట్స్, సూసైడ్ తాలూకా ఫ్యాక్ట్స్ ఏంటి, అసలు సూసైడల్గా ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలి, ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి, లేదా ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ కిట్. ఇప్పుడు నేను ఒక బుక్ రాశాను, దట్ ఈస్ బీయింగ్ లాంచ్డ్ బై సిపి గారు, విశాఖపట్నం సిపి గారు మీరు చెప్పినట్లు. సో ఆ బుక్లో ఏంటంటే సూసైడ్ వ్యాక్సినేషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అని చెప్పి, అందులో ఇట్ ఈస్ 360 degrees బుక్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ సూసైడ్స్. అంటే ఈ బుక్లోని సూసైడ్ వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినప్పుడు లేదా ఫ్లూ వైరస్ వచ్చినప్పుడు ఎలా వ్యాక్సినేషన్ వేయించుకుంటామో అది ఫిజికల్గా. సో ఇదేంటంటే ఎమోషనల్గా, సైకలాజికల్గా మీరు మెంటల్గా స్ట్రెంగ్త్ ఉండి ప్రిపేర్డ్గా ఉండడానికి ఏమేం కావాలి, ఎస్పెషలీ పిల్లలు 8 to 18 years మధ్యలో ఉన్న పిల్లలకి ఈ బుక్ కానీ, పెద్దవాళ్ళు కానీ, టీచర్స్ కానీ, మెంటర్స్ కానీ చదివి వాళ్ళకి కానీ డెఫినెట్లీ ఇవన్నీ చెప్తే, అంటే ఏవేవి వాళ్ళకి అవసరమో రెసిలియంట్గా ఉండడానికి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి ఇది ఒక వ్యాక్సిన్లా పనిచేస్తుందండి. ఇది సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళకే కాదు, ప్రతి వాళ్ళు చదవాల్సిన బుక్. సో ఇయర్ పర్టికులర్ ప్రధానంగా అంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్కి మనం దాన్ని క్యాచ్ చేసి వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి, అలా ఉంటుందా ప్రధానంగా ఉద్దేశం బుక్? డెఫినెట్లీ అండి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ఒక క్లయింట్ నా దగ్గరికి సూసైడల్ టెండెన్సీస్తో వచ్చిన క్లయింట్తో నా ఎక్స్పీరియన్స్. సెకండ్ వన్ వచ్చేసి సూసైడ్ వ్యాక్సినేషన్. ఎస్పెషల్లీ ఇది ప్రతి వాళ్ళు చదివి వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ 8 to 18 years వాళ్ళకి ఈ బుక్ చాలా బాగుంటుంది. సో పెద్దవాళ్ళు చదివి చెప్పడానికి. థర్డ్ వన్ వచ్చేసి సూసైడల్ ఐడియేషన్ అండ్ వర్సెస్ సూసైడ్ బిహేవియర్. సూసైడల్ ఐడియేషన్ అంటే చూడండి, కొంతమందికి ప్యాసివ్ ఉంటుంది, కొంతమందికి యాక్టివ్ ఉంటుంది. కొంతమంది చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకుంటారు, ఈ సమయంలో ఫ్యాన్ కూరేసుకోవాలి, ఇలా యాక్టివ్ అంటాం. అది ప్యాసివ్ అంటే చచ్చిపోవాలని అనుకుంటారు కానీ పెద్దగా దాని మీద యాక్ట్ తీసుకోరు. అలాంటి టైప్స్ ఆఫ్ సూసైడ్ గురించి అవగాహన. చాప్టర్ 3 వచ్చేసి సూసైడ్ ప్రివెన్షన్ ప్లాన్ అంటే ఏమేమి స్ట్రాటజీస్ అవసరం ప్రివెంట్ చేయడానికి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి సూసైడ్ ఎలాగ కోపింగ్ స్ట్రాటజీస్, అంటే సెల్ఫ్ హెల్ప్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటాం. ఇప్పుడు సపోజ్ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఒక అంబులెన్స్ వచ్చేలాగా, డాక్టర్ వచ్చేలాగా ఎలాగ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కిట్ అవైలబిలిటీలో ఉందో, వీళ్ళకి ప్రొఫెషనల్ హెల్ప్ వచ్చేలాగా, లేదా ఏదైనా వాళ్ళకి ఎవరైనా చుట్టుపక్కల హెల్ప్ చేయలేకపోతే వాళ్ళు ఏమేమి వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి, వాళ్ళకి మనసుకు నచ్చిన ఫోటోలు ఏవి లిస్ట్ చేసుకోవాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా అలవర్చుకోవాలి, దానిలో కొన్ని కోపింగ్ టెక్నిక్స్ అంటాం, PMR అంటాం మేము సైకాలజీలో, అంటే ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్. అది ఇమీడియట్గా మన సెన్సెస్ని రెగ్యులేట్ చేస్తుంది. గ్రౌండింగ్ టెక్నిక్స్ అంటాము. ఇట్లా ఆస్క్ క్వశ్చనర్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ బుక్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చనర్, ఆస్క్ క్వశ్చనర్ అనేది ఒకటి పెట్టాం, పర్మిషన్ తీసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. సో ఈ ఆస్క్ క్వశ్చనర్లో 4 questions ఉంటాయండి. సో ఈ 4 questions సూసైడల్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా మీరు అడగాలి, సూసైడల్ అనిపించిన వాళ్ళకి. అందులో ఒక క్వశ్చన్ రాంగ్ వచ్చినా, లేదా ఒక క్వశ్చన్ ఎస్ చెప్పినా, లేదా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్కి ఎస్ చెప్పినా ఇమీడియట్లీ నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి. ఆ నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఎస్ చెప్పితే మాత్రం 100% సూసైడల్, దే నీడ్ ప్రొఫెషనల్ హెల్ప్. సో బేసిక్గా మనకి ఎలా తెలుస్తుంది ఒక పర్సన్ ఉన్నారంటే పర్సన్ సూసైడ్ రెడీ టు సూసైడ్ అని చెప్పి ఎలా మనం క్యాచ్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి మేడం?
సో చాలా అందులో వార్నింగ్ సైన్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. వాళ్ళకి నచ్చిన పెట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇష్టమైన వస్తువులను ఎవరికైనా ఇచ్చేయడము, బాగా సోషల్గా ఉన్న వాళ్ళు సడన్గా ప్రపంచానికి ఐసోలేట్ అయిపోవడం, ఎవరితో కలవడానికి ఇష్టపడకపోవడము, ఎక్కువ ఏడవడము లేదా తక్కువ ఏడవడము, ఇలాంటివన్నీ పర్టికులర్ సైన్స్ అని. ఫుడ్ తినకపోవడం, ఎక్కువ తినడము, ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు సడన్గా యాక్టివ్ అయిపోవడము, వాళ్ళకి ఇష్టమైన మనసుకు నచ్చిన, అంటే చాలామంది విల్లులు రాస్తూ ఉంటారు సడన్గా, ఆన్ అ సడన్, వితౌట్ ఎనీ రీజన్, యంగ్గా ఉండేవాళ్ళు. సో ఇలాంటివన్నీ కూడా మనకి సూసైడ్ వార్నింగ్ సైన్స్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. సూసైడ్ అనేది మానసిక రుగ్మత కాదు, సూసైడ్ని నివారించగలము, సూసైడ్కి క్యూర్ ఉంది, మనం మిస్ అవ్వకుండా జాగ్రత్తగా పరిశీలించాలి. సో ఇది మా తరపున ప్రతి వాళ్ళు ఇచ్చేస్తుంది ఏంటంటే, సూసైడ్ ఇస్ నాట్ అ మెంటల్ ఇల్నెస్, సూసైడ్ కెన్ బి ట్రీటెడ్ అండ్ కెన్ బి ప్రివెంటెడ్ అండి. సో అది అంటే ఈ విధంగా మనం చేసుకుంటే మనం కొంతమంది కాపాడుకోగలిగిన అవకాశం అయితే డెఫినెట్లీ అట్లీస్ట్ ఒకరిని కాపాడినా, ఒక ప్రాణాన్ని కాపాడితే మనకి ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో చాలా సూసైడ్స్ చూస్తున్నాము ఈ మధ్యకాలంలో. ప్రతిసారి ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు మైక్ దగ్గర పెడతారు కానీ సొల్యూషన్ ఫోకస్డ్ స్ట్రాటజీస్ అనేవి లేవు. సో దాన్ని తీసుకునే నేను ఈ బుక్ రాయడం అనేది జరిగింది. మేడం, అంటే ఎవరికైనా వాళ్ళకున్న సమస్య చిన్నదైనా, మనకు చిన్నది అవ్వచ్చు, వాళ్ళకి చాలా పెద్దదిగా ఉంటుంది. దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వ్యాక్సినేషన్ ద్వారా మనం ఎలా ప్రొసీడ్ అయితే వాళ్ళకి మంచి జరుగుతుంది అంటారా? డెఫినెట్లీ అండి. 8 to 18 years అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఏజ్లో వాళ్ళకి మౌల్డింగ్, చైల్డ్ టు అడాలసెంట్ స్టేజ్ కాబట్టి, ఆ టైంలో పెద్దవాళ్ళు కానీ వాళ్ళ చుట్టూ టీచర్స్ కానీ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ఈ బుక్లో ఉన్న స్ట్రాటజీస్ కానీ చెప్పగలిగితే, వాళ్ళు పెద్ద అయ్యాక ఇదొక వ్యాక్సినేషన్ లాగా సూసైడ్ చేసుకోకుండా వాళ్ళకి పనికొస్తుంది. ప్రతి ఒక్కరు చదవాలి, ఎందుకంటే మీ ఫ్రెండ్స్లో ఎవరినైనా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. యూ విల్ బికమ్ అ డాక్టర్. ఎందుకంటే మన ఒక ప్రాణాన్ని కాపాడితే డాక్టర్ అవుతారు కాబట్టి టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. బుక్ నేమ్ ఏంటి మేడం? సూసైడ్ వ్యాక్సినేషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్. థ్యాంక్ యూ మేడం. ఇది ప్రధానంగా ప్రతి ఒక్కరు, అంటే మనం చూస్తున్నాం సమాజంలో చర్చలు చిన్న చిన్న విషయాలకే పెద్ద డెసిషన్స్ తీసుకుంటారు, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. కానీ దాన్ని మనం క్యాచ్ చేసి ఈ వ్యాక్సినేషన్, సూసైడ్ వ్యాక్సినేషన్ అనే బుక్లో ఉన్న మొత్తం అంతా అన్ని హింట్స్ మనం జాగ్రత్త చేసి మొత్తం వాళ్ళకి చెప్పగలిగితే నిజంగా వాళ్ళు ఆ ప్రాణహాని నుంచి బయటపడతారు. నిజంగా చాలా మందిని అయితే మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. కోవిడ్ లాంటి మహమ్మారినే మనం వ్యాక్సినేషన్ వేసి మనం పంపించాం. అలాంటిది ఈ సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఈ బుక్, నిజంగా నేను రాస్తున్న బుక్ డాక్టర్ గారు చెప్పినట్టు ఈ బుక్ నిజంగా చదివి మనం వాళ్ళకి ఆ విధంగా మనం ఫాలో అయితే మటుకి సూసైడ్ టెండెన్సీ నుంచి ఎవరైతే చేసుకుందాం అని తలుచుకుంటున్నారో వాళ్ళని మనం కాపాడగలుగుతాం, సొసైటీని కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. కంపల్సరిగా ప్రతి ఒక్కరు దీన్ని ఆచరించి అనుకరిస్తే నిజంగా చాలామంది మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం అని చెప్పి ఈ సైకాలజిస్ట్ డాక్టర్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.